లోక్సభ ఎన్నికల ఓటింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు జరిగిన 6 దశల పోలింగ్ ను ప్రకటించింది. 4వ దశలో అత్యధికంగా పోలింగ్ నమోదైందని తెలిపింది. మిగిలి ఉన్న చివరి దశతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. లోక్సభ ఎన్నికల 5 విడతల ఖచ్చితమైన పోలింగ్ డేటాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏ విడతలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వారిలో ఓటు వేసింది ఎంతమంది, పోలింగ్ శాతం ఎంత అనే సమాచారాన్ని ప్రకటించింది. అంతేకాదు, ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. 5 విడతల్లో పోలింగ్ జరిగిన ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పోలైన ఓట్ల వివరాలను కూడా ఈసీ ప్రస్తావించింది. ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని స్పష్టం చేసింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. పోలింగ్ శాతాల సమాచారం అభ్యర్థులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఈసీ తెలిపింది. పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలను విడుదల చేయడంలో ఎలాంటి ఆలస్యమూ జరగలేదని తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రతి విడతలోనూ పోలింగ్ రోజు ఉదయం 9:30 గంటల నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్ డేటాను ఓటర్ టర్నౌట్ యాప్లో అందుబాటులో ఉంచామని తెలిపింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు లేనిపోని అనుమానాలను కలుగజేసేందుకు కొందరు తప్పుడు కథనాలను వ్యాపింపచేస్తున్నారని ఈసీ పేర్కొంది. 5 విడతల్లో బూత్ల వారీగా పోలింగ్ డేటాను ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాల్సిందిగా ఈసీని ఆదేశించాలని ఏడీఆర్ దాఖలు పిటిషన్పై 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తాము ఈ విషయంలో ఈసీకి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది జరిగిన మరుసటి రోజే 5 విడతల పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదటి దశ పోలింగ్లో మొత్తం 16,83,86,344 మందికి గాను 11,52,103 ఓటు వేశారు. 66.14% పోలింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్లో మొత్తం 15,86,45,484 మందికి గాను 10,58,30,572 మంది ఓటు వేశారు. 66.71% పోలింగ్ నమోదైంది. మూడో దశ పోలింగ్లో మొత్తం 17,24,04,907 మందికి గాను 11,32,34,676 మంది ఓటు వేశారు. 65.68% పోలింగ్ నమోదైంది. నాలుగో దశ పోలింగ్లో 17,70,75,629 మందికి గాను 12,24,69,319 మంది ఓటు వేశారు. 69.16% పోలింగ్ నమోదైంది. ఐదో దశ పోలింగ్లో 8,95,67,973 మందికి గాను 5,57,10,618 మంది ఓటు వేశారు. 62.2% పోలింగ్ నమోదైంది.